ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. నూతనమైన ఈ జీవ మార్గమందున నూతన జీవం ఆత్మాభిషేకమే. నూతనమైన ఈ జీవ మార్గమందున నూతన జీవం ఆత్మాభిషేకమే. నూతన సృష్టిగా నన్ను మార్చెను. నూతన సృష్టిగా నన్ను మార్చెను. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో. కానుకనైతిని నీ సన్నిధిలో. ఇది నువ్వు దేవుని వాక్యం చూసుకున్నామండి. ఆదికాండం 22 అధ్యాయము 15 వచనం చూసుకుందామండి. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించెదను. అబ్రహాం గారితో దేవుడు పరలోకము నుండి మాట్లాడుతున్నాడు. నీకొక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇయ్యటానికి నేను అడిగినప్పుడు వెనక తీయక ఇస్తున్నావు కాబట్టి నేను నిశ్చయముగా నీ కుమారుణ్ణి నేను ఇసుకరేణు వలె విస్తరింపజేసి నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అబ్రహాం గారికి ఒక్కడికేనా ఈ మాట? 18 వచనం చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోనే జనములన్నీ కూడా నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. ఎవరి సంతానం వలన? అబ్రహాం గారి సంతానం వలన. మనం అబ్రహాం గారి సంతానమే కదా. మరి జనములన్నీ అంటే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మన బిడ్డలను కూడా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నానని ఇక్కడ దేవుడు నాతోడని ప్రమాణం చేసి ఉన్నాడు. దేవుని దూత అనగా దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. అబ్రహాం గారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని ఈ దినము మరి ప్రమాణం చేశాడు దేవుడు మనతో. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని స్తోత్రములు ప్రభువా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని ప్రభువా మేము నాయన నీ యందు మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. అబ్రహాము అది నమ్మిన కాబట్టి అతనికి నీతిగా ఎంచబడిందని చెప్తున్నావు తండ్రి. ఇట్టి ప్రార్థన మా హృదయంలో ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you.